నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర మేయర్ సుజాత, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ అంబేద్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగం ఒక అమూల్యమైన వరమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని వందల గంటల చర్చల ద్వారా రూపొందించారన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలని సూచించారు. రాజ్యాంగాన్ని చదవడం ద్వారా సమాజంపై అవగాహన పెరిగి చైతన్యం వస్తుందని తెలిపారు. దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగం వల్లే నేటి సమాజంలో అభివృద్ధి సాధ్యమైందని, గతంతో పోలిస్తే వచ్చిన మార్పులు రాజ్యాంగ ఫలితమని వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమని, విద్య ద్వారానే వెలుగులు వస్తాయని అంబేద్కర్ నమ్మకాన్ని గుర్తు చేశారు. ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 తేదీల మాదిరిగానే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కూడా ఈ దేశంలో ఎంతో ప్రాముఖ్యత గల రోజని పేర్కొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రారంభించిన అతిథులు కేక్ కట్ చేసి విద్యార్థులతో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం జాష్వా, లైబ్రరీ చైర్మన్ కాసిం, కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమరయోధుడు, జ్ఞాన సంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 135 జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 1891 జన్మించిన అంబేద్కర్ గారు తన జీవితాంతం అంటరానితనం, కుల వివక్ష మరియు సామాజిక న్యాయాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన సూచించిన ముఖ్యాంశాలు అదే విద్య ఆయుధం, చదువుకోండి, సమీకరించుకోండి, పోరాడండి అనేది ఆయన ఇచ్చిన గొప్ప పిలుపు. విద్య ద్వారానే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందుతారని అంబేద్కర్ గారు నమ్మారు. భారతదేశానికి ప్రణాళికతో కూడిన అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి దేశంలోని ప్రతి ఒక్కరి పౌరుడికి రాజ్యాంగం ద్వారా సమాన హక్కులను కల్పించారు. స్త్రీ మానవత్వం, మహిళా సాధికారత, విద్యావంతులైన మహిళ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నాకు అందించిన మహిళా సాధికారత హక్కుతోనే నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యంతమైన స్థానమైన మేయర్గా బాధ్యతలు స్వీకరించి పాలన వ్యవహారాలను సాగించడానికి నేను గర్వంగా భావిస్తున్నాను. హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. సామాజిక మానవత్వం కోసం, స్వేచ్ఛ, సోదరభావం కోసం బాబాసాహెబ్ చూపించిన మార్గంలోనే పయనించటమే మనం ఆయనకు ఇచ్చే నివాళి. ఆయన ఆశయాలను సమీకరించుకుంటూ మనమంతా కులమతాలకు అతీతంగా దేశ అభివృద్ధికి కృషి చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లాకి కలెక్టర్గా హిమాంశు శుక్లా గారు రావటం మన నెల్లూరు ప్రజలందరూ చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి సార్ మంచి మనసున్న సార్, పేదవాళ్ళంటే చాలా ఇష్టం. వారికి ముందస్తులో ఉండి ఏ పని చెప్పినా కూడా, ఏ పని సహాయం కోరినా కూడా వెంటనే చేసే వారు మన జిల్లాకి కలెక్టర్గా రావటం చాలా సంతోషకరం విషయం. సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, వారి ఆశయం గురించి చెప్పడం జరిగింది. నేను ఒకే ఒక విషయం, వారి విగ్రహాలు మన దేశంలో లక్షల్లో ఉంటాయి. అంటే అంత అభిమానం అంబేద్కర్ గారు అంటే పబ్లిక్కి. కానీ అదే స్థాయిలో వారి ఆశయాలని, వారి లక్ష్యాలను కూడా అవేర్నెస్ కల్పించే ప్రజల్లో మన దేశం యొక్క అభివృద్ధిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తే దానివల్ల ఎంతోమంది ఈ దేశంలో అభివృద్ధిలో పాల్గొని మన దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాలకి, వారి ఇచ్చినటువంటి సూచనలు, సలహాలకి ఏవైతే మనం విలువలిస్తామో అప్పుడే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి అనేది చెందుతుంది. సమానత్వం, ఆర్థిక సమానత్వం కానివ్వండి, రాజకీయ సమానత్వం కానివ్వండి, అదేవిధంగా స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అంటే విద్యలో కానివ్వండి, హక్కుల విషయంలో కానివ్వండి, అన్నింటిలో కూడా
వారు ముందుగా చూపుగా మనకి అందించడం జరిగింది రాజ్యాంగ రూపంలో. కాబట్టి వాటిని అనుసరిస్తూ మనం మన దేశంలో అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది మాట్లాడారు, ఇంకా 2-3 పెండింగ్గానే ఉంది. కానీ సమయాభావం వల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయాము. ఈరోజు మనమందరం భారత రాజ్యాంగ శిల్పి, మహానేత, సామాజిక న్యాయ యోధుడు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతిని ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక మార్గదర్శి. సమానత్వం, స్వేచ్ఛ, సహోదర భావం అనే విలువలను భారత సమాజానికి అందించిన మహాంత వ్యక్తి అయింది. భారత రాజ్యాంగానికి రూపొందించిన ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు. మన సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శనం. విద్య మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన నమ్మకం. అందుకే ఎడ్యుకేట్, ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ అనే మహావాక్యాన్ని మనకు అందించారు. ఈ సందర్భంగా మనమందరం అంబేద్కర్ గారి ఆశయాలను మన జీవితాల్లో ఆచరించాలి. సమానత్వం, న్యాయం, సోదరభావం అనే విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి. ఇప్పుడు మన అంబేద్కర్ గారు మన అందరికీ ఇచ్చిన ఒక పెద్ద వరం అంటే ఆ పుస్తకం. ఆ పుస్తకం అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నా ముందు మాట్లాడినప్పుడు చాలామంది పిల్లలు ఆ బుక్ని చదవాలి, మీకు చాలా పనికి వస్తుంది అని చెప్పడం జరిగింది. వాదన వినిన తర్వాత ఎప్పుడు అనుమానం వస్తుంది. ఈరోజు కూడా అసమానత ఉంటుంది, ప్రత్యక్ష రూపంలో ఉంది, పరోక్ష రూపంలో ఉంది. కానీ ఖచ్చితంగా ఎప్పుడు మనం ఉన్నాము, ఈరోజు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పుడు కొంతమంది చెప్పడం జరిగింది, విద్య అనేది మీకు ఒక పెద్ద అస్త్రం. ఈరోజు విద్య ఉంటేనే మీరు పైకి రాగలుగుతారు. విద్య లేనప్పుడు మీకు నేను 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా నెక్స్ట్ డే పోతాయి. సో ఫస్ట్ ఇస్ విద్య. రెండోది విద్య సంబంధించిన ఇప్పుడు మన దేశంలో 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ 2 అక్టోబర్ కానీ ఎంత ముఖ్యం ఉంది, ఎంత ప్రాధాన్యం ఉంది. 14th ఏప్రిల్ కూడా అంతే ప్రధానం. మనమందరూ ఇది గుర్తుపెట్టాల్సింది. ఇప్పుడు మనం చూస్తే మన జిల్లాలో ఒకటి నేను ఐడెంటిఫై చేసింది అంటే మన దగ్గర మంచి హాస్టల్స్ ఉన్నాయి, గతంలో కట్టడం జరిగింది. చాలామంది పిల్లలు అంటే మామూలుగా మంచి ఎడ్యుకేషన్ ఈరోజు కూడా సిటీస్లోనే ఉన్నాయి. పిల్లలు వాళ్ళ మారుమూల ప్రాంతం నుంచి వదిలేసి ఇక్కడ సిటీస్కి రావాలి. సిటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉండడానికి ఒక హాస్టల్ ఉండాలి. ఈ హాస్టల్స్లో సదుపాయాలు మంచి క్వాలిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను 5th ఏప్రిల్ రోజు కూడా మాట్లాడాము. త్వరలోనే ఒక మంచి స్కీమ్స్ మన జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్కి రూపురేఖ ఎలా మార్చుకోవాలి, 1 సంవత్సరం లోపల అది కూడా ప్రతి హాస్టల్లో మినిమం ఫెసిలిటీస్ ఉన్నట్టుగా ఒక ప్రయత్నం చేస్తాము. నేను పర్సనల్ లెవెల్లో ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాము. మీ అందరు కూడా సహకారం నాకు అవసరం ఉంటుంది. కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు, కొంతమంది టైంతో అంటే ఆ పిల్లలతో కొంత సమయం. ఈరోజు ఎలా మాట్లాడారు, ప్రతిరోజు మీరు రోస్టర్ డ్యూటీ పెట్టి ఒక్కొక్క గంట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు గైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే సమాజంలో ఇప్పుడు మాట్లాడినప్పుడు అసమానత ఉంది, ఆ అసమానత తగ్గించాలి అంటే ఇంకోటి చాలా ఇంపార్టెంట్. విద్య వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్థిక స్వతంత్రత. మీరు ఏ రోజు ఆర్థిక బలం ఉంటే మీ మీద ఎవరు కూడా
అన్యాయం చేయలేరు. ఎందుకంటే మీకు పవర్ ఉంటుంది. అది జరగాలంటే మీకు ఉద్యోగం కావాలి. మన నెల్లూరు జిల్లాలో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, గవర్నమెంట్ తరఫున చాలా ఎఫర్ట్ పెడుతున్నాము. కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఆ రోజు మీ ముందే చెప్పడం జరిగింది, ఒక కంపెనీ మనుగోలు ప్రాంతంలో వచ్చింది. ఆ రోజు 5, ఈరోజు 14. ఆ రోజు 5, ఈరోజు 14. ఈ 9 రోజుల్లో ఇంకా 4 కంపెనీస్ నాకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ 4 కంపెనీలు మన జిల్లాకి వస్తే ఇంకా 5,000 ఎంప్లాయ్మెంట్ మా జిల్లాకి వస్తుంది. సో నేను చెప్పింది, నేను దీని మీద నిలబడి ఉంటాను. మీరు బాగా చదవండి, మీరు మీ పని చేయండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. మీరు బయట వెళ్ళకుండా మీకు నెల్లూరులోనే మీకు ఉద్యోగం కల్పించడం బాధ్యత ప్రభుత్వం. చాలా చోట్ల అన్యాయం జరుగుతున్నాయి. ఎప్పుడు నాయకులు నా దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఈ వేదిక పైన ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ఏ విషయం నా దృష్టికి, జేసీ గారికి దృష్టికి వస్తే అసలు సహించును. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఎవరు కూడా ఎస్సీస్ కానీ ఎస్టీస్ మీద అన్యాయం చేయడానికి వీలు లేదు. ఇది ఈ సమాజంలో అసలు జరిగితే కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు నా దృష్టికి జరగడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడాలి ఆల్రెడీ ఆలోచన చేసాము. రాబోయే రోజుల్లో దీని మీద కూడా ఒక పద్ధతి ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక మంచి రోజు, కానీ ఈ రోజు నుంచి నెక్స్ట్ 14th ఏప్రిల్కి నేను నా కోసం కొన్ని టార్గెట్ పెట్టడం జరిగింది. మీరు కూడా ఒక 1 yearలో ఏం సాధించగలుగుతామో ప్రతి డిపార్ట్మెంట్స్లో కానీ మీరు మీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయండి. నెక్స్ట్ సంవత్సరం 14th ఏప్రిల్లో మాట్లాడినప్పుడు ఒక రిపోర్ట్ కార్డ్ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏమేమి చేయగలిగామో, ఏమేమి సాధించగలిగామో, ఏమేమి ఆలోచన ఉంటుంది. సో చాలా ధన్యవాదం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st floor, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.